హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సో, ఇంక ఇక్కడ ఏంటి శిరీష ఏం చూయిస్తున్నా అనుకుంటున్నారా? కిచెన్ మొత్తానికి ఈరోజు పాలాభిషేకం అయితే జరిగింది. అంటే ఊరు నుంచి మొన్న అన్నయ్య పాలు తీసుకొచ్చాడనమాట. సో, అవి వాళ్ళు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి స్మూతీ అలా చేద్దాము అని చెప్పేసేసి కొంచెం కాద్దాము అని అలా బాటిల్ క్యాప్ అయితే తీసాననమాట. తీయగానే అంటే మొన్న తీసుకొచ్చాడు. నిన్నేమో ఇంక మాకు ఉన్న పాలు సరిపోయాయన్నమాట. సో, ఇంక ఈరోజు కాద్దాము స్మూతీలోకి అని చెప్పేసేసి అలా ఓపెన్ చేయగానే మరి ఆ గ్యాస్ ఉంటది కదా! ఎంత లేదన్నా కొంచెము. సో, దానివల్లో ఏమో కానీ తీయగానే మొత్తం అలా అంటే కిచెన్ మొత్తానికి గూడా చింది పడ్డాయన్నమాట. చిమ్నీ దగ్గర కబోర్డ్స్ ఇంకా కౌంటర్ టాప్ మొత్తానికి కూడా నా మీద కూడా పడ్డాయి. నా ఫేస్‌కి, నా హ్యాండ్స్‌కి అలాగా. సో, అలాగా అమ్మేమో పై వరకు పంపిస్తదండి. కొంచెం అంటే నాకు కూడా తెలీదు. నాకెప్పుడు ఇలా జరగల. ఎందుకంటే ఎప్పుడు గూడా నేను తీసుకొచ్చిన రోజు దాన్ని కొంచెం కాస్తాననమాట. సో, మాకీ 2 రోజుల నుంచి కొంచెం అవసరం పడలేదు. ఈరోజు ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి స్మూతీ అలా చేద్దాం అనేసి ఓపెన్ చేయగానే అలా మొత్తం గూడా చింది పడ్డాయి. ఇంక ఎంతైనా మన మీద పడితే కొంచెం స్మెల్ ఒస్తుంది గదా! మిల్క్ గదా! ఎంతైనా పచ్చి పాలు స్మెల్ ఒస్తుంది గదా! ఇంకైతే నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాననమాట. ఇంకది మొత్తం గూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక వీళ్ళేమో స్మూతీ చేస్తానంటే అప్పటికింక వీళ్ళు లెగవలేదు. ఇంక లేచాక చెప్తే స్మూతీ ఒద్దు మాకు చపాతీ కావాలనేసి గోల పెట్టారనమాట. ఇంక ఏం చేస్తాము, ఇంక మళ్ళీ ఇక్కడ చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మామూలుగా అయితే కొంచెం సేపు బయట పెడతాను. కానీ ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకే గదా! స్మూతీ కొంచెం మళ్ళీ పాలు చల్లారాలి, స్మూతీ చేయాలి గదా! అని చెప్పేసేసి నేనింకా ఫ్రిడ్జ్‌లోంచి తీయగానే ఓపెన్ చేశాననమాట. అలా ఓపెన్ చేయడం వల్ల ఇంకా మొత్తం అంతా గూడా పడిపోయాయి. ఇంక వీళ్ళేమో మళ్ళీ చపాతీ కావాలని గోల చేసేసరికి మళ్ళీ అప్పుడు కొంచెం పిండి కలిపి ఇంకిక్కడైతే చపాతీలు గూడా చేస్తూ ఉన్నాననమాట. దీనిలోకి కాంబినేషన్‌గా ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. మామూలుగా పొరుటే కాకపోతే ఇందులో కొంచెం ఈరోజు మసాలాలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా అవి వేసి చేసుకుంటున్నాననమాట. ఇంకా మా వారేమో కొంచెం వేడి నీళ్ళు అవి తాగుదామని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళు అవి పెట్టి ఇంక నాకు కూడా ఇస్తే కొంచెం అలా తాగేసాను. పిల్లలు ఇంకా మా వారైతే అవి తాగుతూ ఉన్నారు. అండ్ ఇంక అక్కడైతే చపాతీలు చేసేసాను గదా! ఇంక నేను ఇక్కడ కర్రీ చేస్తుంటే మా వారేమో ఇంకా చపాతీలు అవి కాలుస్తూ ఉన్నారనమాట. సో, అది ఇంక ఫైనల్లీ ఇక్కడ కర్రీ కూడా రెడీ అండి. ఇంకా మార్నింగ్ అప్పటికప్పుడు అనుకోని చేయడం గదా! సో, ఇంక టైంకి ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయి. పన్నీర్ ఉంది కానీ రాత్రే జస్ట్ చిల్లీ పన్నీర్ తినాలనిపించి రాత్రే చేశాననమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అంటే చపాతీ అనుకున్న పనైతే పన్నీర్ అయితే ఉంచేదాన్ని గానీ ఎందుకో రాత్రి కొంచెం స్పైసీగా తినాలనిపించి చిల్లీ పన్నీర్ చేసుకొని తినేసాము. ఇంకా టైంకి ఎగ్సే ఉన్నాయి. అందులోనూ వీళ్ళు అప్పటికప్పుడు అడిగారు ఏదైతే క్విక్‌గా అయిపోతది కదా! అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు చేసేసాననమాట. ఎగ్ పొరుటు చపాతీ బావుంటుంది కాంబినేషన్. మీరెప్పుడైనా ట్రై చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. ట్రై చేసిన వాళ్ళు. అండ్ చపాతీల్లో కాబట్టి మనం పొరుటులాగా కాకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు వేసుకుంటే టేస్ట్ బావుంటుందనమాట. సో, నేనైతే రైస్‌లోకి అలా ఏం వేయను గానీ చపాతీలోకి చేసే పనైతే వేస్తాను. సో, అది ఇంక అలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదనమాట మాది ఈరోజు. ఇంక అలా టీవీ పెట్టుకొని పిల్లలు ఏవో బొమ్మలు పెడతారు గదా! ఇగ ఆళ్ళ ఇంట్లో ఉంటే ఇంక ఇదే పని సాయంత్రం వరకు. కానీ మా పిల్లలకైతే కంప్లీట్‌గా అంత ఛాన్స్ ఇవ్వను. వంట చేసేటప్పుడు కిచెన్‌లో వర్క్ చేసుకునేటప్పుడు ఆడుకొని పొండ్రా కిందకెళ్ళి అని చెప్పి కిందకి పంపించి నాకు నచ్చినయి పెట్టుకుంటాననమాట. సో, ఇంక ఇక్కడేంటి శిరీష జార్‌లో ఏసి తిప్పుతుందనుకుంటున్నారా? యాక్చువల్లీ కాఫీ పౌడర్ అయిపోయిందండి. అయితే మామూలుగా కాఫీ పౌడర్ మనం ఇలా జార్‌లో వేసుకున్నప్పుడు అడుగున కొంచెము ఒక స్పూన్ అలాగా గడ్డగట్టినట్లు అయిపోద్ది గదా! సో, అది ఇంకా వేస్ట్‌గా పడేయలేం కదా! ఇంట్లో కాఫీ పౌడర్ కూడా అయిపోయిందని జెప్పి ఈరోజు ఇంకా కాఫీ తాగాలనిపిచ్చి ఆ జార్‌లో కొంచెం వేడి పాలు వేశాననమాట. ఎక్కువ సేపయితే ఉంచకూడదు. జస్ట్ ఒక 1 మినిట్ అలాగా ఉంచేస్తే కొంచెం మనకు కాఫీ పౌడర్ మెల్ట్ అయితుంది. ఇంకప్పుడు కప్స్‌లో వేసుకొని ఇంకప్పుడు బ్రౌన్ షుగర్ అది వేసుకొని మిల్క్ వేసేసుకొని తాగేసామనమాట. ఇంక తర్వాత మా చిన్నోడు ఈరోజు నా ప్రాణాలు తీసాడండి. "నువ్వు నన్ను రౌండ్‌కి తీసుకెళ్తావా? తీసుకెళ్ళవా? నాకు పుచ్చకాయ కొనిపెడతావా? కొనిపెట్టవా?" అని చెప్పేసి భలే విసిగిచ్చాడనమాట. అంటే వాడికింక అలవాటు డైలీ వెళ్ళడము. మా వారేమో కొంచెం హెడేక్‌గా ఉంది అని చెప్పేసి పడుకున్నారు. వీడేమో నేను ఉండి ఉండలేక పదరా మనిద్దరం వెళ్దాం అని చెప్పేసి అన్నాననమాట. ఇంక అది పట్టుకొని "నువ్వు నన్ను తీసుకెళ్తావా? తీసుకెళ్ళవా?" మామూలుగా మా వారు గూడా ఏముంది ఇక్కడ వరకే గదా! ఫ్రూట్స్ షాప్ దగ్గర ఇలా పుచ్చకాయ కట్ చేసి పార్సెల్ వేయమంటే ఇలా గ్లాసెస్‌లో పీసెస్‌గా వేస్తారనమాట. సో, ఇంక అలాగా రాత్రి తెచ్చుకున్నారు వీళ్ళు. మామూలుగా కాయ తెద్దామంటే వాళ్ళ దగ్గర 7 కేజీస్, 8 కేజీస్ అలా పెద్ద
పెద్ద పెద్ద కాయలు ఉన్నాయంట, చిన్న కాయలు లేవని చెప్పేసి ఇంకా వీళ్ళు గోల చేస్తున్నారులే అని ఇలా తీసుకొచ్చుకున్నారనమాట. పీసెస్ లాగా కూడా కట్ చేస్తున్నారులే కానీ ఇంక పిల్లలకి తినడానికి ఇలానే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇలానే కట్ చేయించుకొని తీసుకొచ్చాను. ఇంకా వాడి గోలండి, తీసుకెళ్తావా తీసుకెళ్ళవా అని చెప్పేసి. మనకేమో ఇంకా ఊరు కదా, ఎవరైనా ఏమన్నా అనుకుంటారా అనిపిస్తది. మామూలుగా సిటీల్లో అయితే ఇట్లాంటివి ఏమి ఉండవు, ఎక్కడికైనా వెళ్తాం. కానీ పల్లెటూరులో అట్లా కాదు. ఒక్కొక్కసారి ఎవరొకళ్ళు ఏదో ఒకటి అనుకుంటారా అనిపిస్తది అనమాట. సో ఇంకా అలాగా మా వాడి గోల భరించలేక ఇంకా అలా కొంచెం ఆ ఊరు పక్కూరు వరకు కూడా తీసుకెళ్ళాననమాట. ఇంకా అలా స్కూటీ మీద తీసుకెళ్ళి ఇంకా ఎళ్ళేటప్పుడు లేవు యాక్చువల్‌గా ఫ్రూట్స్, అప్పుడే షాప్ ఓపెన్ చేసినట్లున్నారు. ఇంకా కట్ చేయలేదనమాట వాటర్ మిలన్ అది. ఇంకా ఓపెన్ చేయలేదు కదరా అంటే, "అడుగుదాం మమ్మీ మనము" అని చెప్పేసి అంటున్నాడు. కొయ్యమని అడుగుదాం అనేసి అంటున్నాడు. ఇంకా వచ్చేటప్పటికి అప్పుడే కట్ చేస్తున్నారనమాట. ఇంకా అలా ఒక 2 గ్లాసెస్ అయితే వాళ్ళిద్దరికి తీసుకొని ఇంకా అలా ఇంటికైతే వచ్చాము. సో, అలా ఉంటది పిల్లలతోటి. ఒక్కసారి వాళ్ళకి ఇలాంటి కోరికలు మనం కూడా నెరవేరుస్తూ ఉండాలి. సో, ఇంకలా మా పెద్దోడైతే అలా ఏమి అడగడు గానీ, చిన్నోడే బాగా గోల పెడతాడండి. పట్టాడంటే ఇంక వదలడనమాట. వాడికి తీసుకెళ్ళిందాక గోల చేస్తూనే ఉంటాడు. ఇంక అక్కడి నుంచి ఈరోజు ఇక్కడ లంచ్‌కైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇవాళ సండే కానీ నాన్ వెజ్ అట్లయితే ఏం తెచ్చుకోలేదు. మా చిన్నోడికి కొంచెం మొన్న ఫీవర్ అది వచ్చిందనమాట. కొంచెం డల్‌గా ఉన్నాడు. ఇంక అందుకని చెప్పేసి చికెన్ అది ఎందుకులే అని, అంటే ఫీవర్ కదా! వాళ్ళు డైజెస్ట్ అవ్వకపోతే ప్రాబ్లమ్ అయితది కదా అని చెప్పేసి ఇంకేం తెచ్చుకోలేదనమాట ఈరోజు. ఇంక లంచ్‌కి ఏం చేద్దామా అని ఆలోచించి కిచిడి అయితే గుర్తొచ్చింది. ఇంక అలా కిచిడి చేద్దాము అని చెప్పేసేసి ఇంక కిచిడి కోసం అక్కడ రైస్, పెసరపప్పు అవి నానబెట్టుకున్నాననమాట. ఇంక ఇక్కడ కిచిడి కోసం కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ గూడా కట్ చేసుకున్నాను. అంటే ప్రెజెంట్ నా దగ్గర ఏం వెజిటబుల్స్ ఉన్నాయో అవైతే కట్ చేసుకున్నాననమాట. సో, ఇంక అవి కట్ చేసుకొని సైడ్‌కి పెట్టేసుకొని ఇక్కడైతే కుక్కర్‌లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యయితే యాడ్ చేసుకున్నాను. సో, అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ లీఫ్, చెక్క, లవంగం, ఇలాచి ఇంకా కొంచెం స్టార్ అనస్ అయితే యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని అందులోని ఇంకా అవైలబుల్‌గా ఉన్న వెజిటబుల్స్ అండి. క్యారెట్ అండ్ అదొచ్చేసి బచ్చల కూరనమాట. కిందకి వెళ్ళాను కరివేపాకు కోసం అనేసి వెళ్తే అక్కడ కొంచెం బచ్చల కూర అయితే కనిపిచ్చింది. సరే కొంచెం వేద్దాంలే ఇది కూడా అని చెప్పేసి ఇంక అది కట్ చేసుకొనొచ్చాననమాట. ఒక 5, 6 ఆకులు. కొంచెం బచ్చల కూర కూడా వేసుకున్నాను. క్యారెట్ వేశాను కదా! ఇంకా అందులోనే ఏం వేశాను, క్యాబేజ్ అయితే వేసుకున్నాను. అలాగే స్వీట్ కార్న్ వేశాను. ఇంకా టొమాటోస్ అనమాట. సో, ఇవి నా దగ్గరున్నవి. ఇంకా పొటాటో వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. సో, అవి నా దగ్గర ప్రెజెంట్ అయితే అవైలబుల్‌గా లేవు. ఇంకా మెయిన్‌లీ బీన్స్ కూడా వేసుకోవచ్చు. సో, నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకొని ఇంకా అలా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి కొంచెం వాటిని మగ్గించుకోవాలనమాట. ఇంక ఈలోపు ఏంటంటే ఇక్కడ గోండ్ కటోరా ఉంటది కదా! అదైతే నానబెడదామని చెప్పేసి నానబెడుతున్నాను. యాక్చువల్లీ ఇది అంటే కటోరా అయితే కాదనమాట, గోండ్. ఇది యాక్చువల్‌గా అదిగోండి అటు పక్కన చిన్న చిన్న క్రిస్టల్స్‌గా ఉంది గదా! ఇప్పుడు నేను చూపిస్తుంది. అది ఇంతకుముందు నేను సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కటోరా అనుకోని తీసుకొచ్చాననమాట. కానీ ఇంటికొచ్చిన తర్వాత చూస్తే చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఉన్నాయి. అది కాదని అర్థమైంది. అండ్ రీసెంట్‌గా మా వారు వెళ్ళినప్పుడు మా వారిని తీసుకురమ్మంటే ఇటు పక్కది తీసుకొచ్చారనమాట. ఇదేంటంటే వాటికంటే కొంచెం సైజ్ ఎక్కువుంది. కానీ సేమ్ అంతే షైనీగా అలానే క్రిస్టల్స్ లాగా ఉందనమాట. నాకెందుకో డౌట్ కొట్టింది. ఇది గూడా కటోరా కాదేమో అని జెప్పేసి. యాక్చువల్లీ అది కటోరా కాదు. ఇంకా ఇది గూడా కటోరా కాదేమో అని జెప్పేసి డౌటొచ్చి ఇంకా అలా ఒక 5 పలుకులో ఏమో కొంచెం వాటర్ వేసి నానబెట్టాను. సో, అదేంటి అనేది నేను ఇదే వ్లాగ్‌లో ఈవినింగ్ టైమ్‌లో చూపిస్తాను. చూస్తూ ఉండండి. సో, ఇంకిక్కడైతే వెజిటబుల్స్ అవి కొంచెం మగ్గాయి. మగ్గిన తర్వాతేంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం ధనియాల పౌడరు, అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకిక్కడ రైస్ అలాగే ఇంకా పెసరపప్పు ముందే నానబెట్టుకున్నాను కదా! వాటర్ తీసేసి అవి యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక పావు గ్లాస్ వరకు పెసరపప్పు అయితే తీసుకున్నాననమాట. సో, అలాగా ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకలా వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాను. సో, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకిక్కడ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మనకింక సింపుల్‌గా వెజిటబుల్ కిచిడి అయితే రెడీ. అలాగే కొంచెం జీడిపప్పు గూడా వేసానులెండి బావుంటుందని జెప్పేసి. సో, అలా ఇంకా అక్కడైతే కిచిడి స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా మా పిల్లల ఆటలు చూడండి. ఇంకా వీళ్ళకి సెలవులొస్తే ఇంకా చక్కగా గడిపెట్టుకున్నారు. ఏసీ వేసుకొని ఇంకా ఇంట్లోనే చైర్స్‌తో ఇదిగోండి ఇలా ఆడుకుంటున్నారనమాట. ఎండలైతే బీభత్సంగా ఉన్నాయి. ఈ మధ్యాహ్నం 11 నుంచి 2, 3 ఆ టైం వరకు గూడా పిల్లల్ని బయటకి పంపించకూడదు
పంపించకపోవడమే బెటర్. ఇంక వీళ్ళనుకోండి ఇంట్లో ఉండి చూస్తే బొమ్మలు చూస్తారు. లేదంటే నాకు ఇవ్వండ్రా కాసేపు రిమోట్ అన్నాననుకోండి, ఇంక వీళ్ళు ఏవో ఒకటి ఇట్లా పిచ్చి ఆటలన్నీ ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేది దొరికితే దాంతో ఏదో ఒకటి కానిచ్చుకొని ఆడుకుంటూ ఉంటారు గదా! సో, మా పిల్లలైతే అలా చైర్స్‌తో, కొంచెం సేపు టాయ్స్‌తో, కొంచెం సేపు పేపర్స్ మీద డ్రాయింగ్ వేసుకోవడం అనేసి అట్లా అన్నీ చేస్తూ ఉంటారులెండి. ఈవినింగ్ టైమ్ మాత్రం ఇంకా కిందకి పంపిస్తాను ఆడుకొని పొండని చెప్పేసి. సో, అలాగా ఇంకా ఫైనల్ 2 విజిల్స్ అయితే వచ్చాయండి. అండ్ ఇక్కడైతే ఇదిగోండి చక్కగా మన కిచిడి అయితే రెడీ. అండ్ అడుగు కూడా పట్టలేదండి. చెప్పాను గదా! మీకు ప్రీవియస్ వ్లాగ్‌లో ఎవరో అడిగారండి అడుగు పడుతుందా చూపిచ్చండి అనేసి. అస్సలు అడుగు పట్టట్లేదు. ఈ కుక్కరు 3 లీటర్స్ కుక్కర్ అనమాట. హ్యాపీగా తీసుకోవచ్చు. సో, ఇంకా నేను దాన్ని కంప్లీట్‌గా రైస్ అంతా వేరొక దానిలోకి వేసి చూపించాల్సింది. ఇంక అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమయ్యేది. కానీ చెప్తున్నాను కదా! అస్సలు అడుగంటట్లేదు. అడుగంటే పనైతే నేనే చెప్పేదాన్ని. సో, బావుందనమాట కుక్కరయితే. ఇంకలా దీనికి కాంబినేషన్‌గా కొంచెం రైతా అయితే చేశాననమాట. సో, అది ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి అలా రైతా తోటి ఈరోజు సండే అయినా కూడా అలా తినాల్సొచ్చిందనమాట. సో, తప్పదు కొన్ని కొన్ని సార్లు పిల్లల కోసం ఇట్లాంటివి. సో, అది ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే ఆల్‌మోస్ట్ ఈవినింగ్ అవ్వొస్తుంది. ఇంకా మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాననమాట. కొంచెం అలా డెకర్‌లాగా. సో, అవైతే ఇంకిక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్లవర్ వాజ్‌లయితే తీసుకున్నాననమాట. అంటే 2 కాంబో అనమాట. అవి వేస్‌లు అండ్ ఒకటొచ్చేసి ఇది యాక్చువల్లీ ఇవి కూడా 2 పెట్టాననుకున్నాను. కానీ ఎలానో కానీ అది ఒకటే ఆర్డర్ పెట్టినట్లున్నాను. ఒకటే వచ్చిందనమాట. తర్వాత వెళ్లి చూస్తే ఒకటే ఉంది నేను పెట్టింది. సో, 2 అయితే అందులోకి, ఇందులోకి సరిపోయేది కదా! సో, అలా 2 అనుకున్నాను కానీ బై మిస్టేక్ ఒకటే పెట్టినట్లున్నాను. సో, అవి మిక్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. సో, అలా ఒక ఫ్లవర్ వాజ్ లాగా మనకి బావుంది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది యాక్చువల్‌గా నేను చూపిస్తాను ఎక్కడ పెట్టడానికి తీసుకున్నాను అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ అండి. సో, ఇదొచ్చేసి సెన్సార్ లైట్ అనమాట. సో, కిచెన్‌లో అలా పెట్టుకుందాము అని చెప్పేసేసి, ఇప్పుడు మామూలుగా మోడ్యులర్ కిచెన్స్‌లో ఇలా కింద మనకి కబోర్డ్స్ కింద ఇలాంటి లైట్స్ అయితే ఆహ్, పెట్టుకుంటున్నారు కదా! సో, అలాగా నాకు కూడా అవి చూడగానే పెట్టుకుందామా అనిపిచ్చింది. సో, అందుకని చెప్పేసేసి అది అయితే ఒకటి తీసుకున్నాను. అంటే జస్ట్ ఒక్కటే తీసుకున్నాను. ఒకటి సరిపోదు యాక్చువల్‌గా మా కిచెన్‌కి ఒక 4 అలా అయితే పడతాయన్నమాట. సో, జస్ట్ ఎలా ఉంటదా ఒకటి అని చెప్పేసేసి చెక్ చేద్దాము అన్నట్లు ఫస్ట్ ఒక్కటే తీసుకున్నాననమాట. సో, బావుంది అనిపిచ్చింది. అండ్ అదొచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలనమాట. సో, ఛార్జింగ్ పెట్టుకొని దాన్నయితే యూజ్ చేసుకోవాలి. అంటే ఛార్జింగ్ అయిపోయినప్పుడు అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దివాన్ దగ్గర ఒక కార్పెట్ అయితే తీసుకున్నాను. మెరూన్ కలర్ లుక్ మాత్రం బావుందండి. డిజైన్ కూడా బావుందనమాట. సో, మీషో అంటే కొంచెం మనకి తక్కువ ప్రైస్‌లో పడతాయి గదా! సో, అలాగా తక్కువ ప్రైస్‌కే వచ్చిందిది. ఆల్‌మోస్ట్ కరెక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు గానీ, తక్కువ ప్రైస్‌కే వచ్చిందనమాట. సో, దివాన్ దగ్గర వేద్దాము అని జెప్పేసేసి ఇలా ఒక కార్పెట్ అయితే తీసుకున్నాననమాట. ఇది వేయగానే కంప్లీట్‌లీ లుక్ అయితే మారిపోయింది అక్కడ. సో, బావుందనమాట. ఉంటది గదా! మనకి కొంచెం ఇంట్లో ఇలా ఉంచుకోవాలి, ఇలాంటివి తీసుకోవాలి, అలాంటివి తీసుకోవాలి అని జెప్పేసేసి. కానీ వేస్ట్‌గా తీసుకుంటున్నామా అన్నట్లు అనిపిస్తది ఒక్కొక్క పాయింట్‌లో. కానీ మన ఇంటిని మనకి నచ్చినట్లు ఉంచుకుంటేనే మనకదొక ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో, కార్పెట్ అయితే బావుంది. మంచి లుకొచ్చింది. అండ్ ఫైనల్లీ ఇదొక ఫ్రేమ్ అండి. యాక్చువల్లీ సైడ్‌కి నేను పెట్టాను చూడండి. అదనమాట. నేను స్క్రీన్‌షాట్ తీసి మీషోలో ఆర్డర్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో రికమెండ్ అయితే బావుందని చెప్పేసి. కానీ చిన్న ఫోటో ఫ్రేమ్ లాగొచ్చింది. నాకసలు నచ్చలేదనమాట. ఇంక దాన్నయితే రిటర్న్ పెట్టా. ఇదిగోండి ఇక్కడ ప్లెయిన్‌గా ఉంది కదా వాల్. సో, ఈ వాల్‌కి పెడదాము అని చెప్పేసి తీసుకున్నాననమాట. కానీ అది నాకు నచ్చలేదు. రిటర్న్ పెట్టేసాను. అండ్ ఫ్లవర్ వాజ్ వచ్చేసి ఇలాగ పూజా మందిరం పైన పెడదామని తీసుకున్నానండి. యాక్చువల్‌గా తర్వాత గుర్తొచ్చిందనమాట. ఏం పెట్టకూడదంటారు కదా! అనేసి ఎప్పుడో విన్నట్లు గుర్తు. ఇంకా తర్వాత గుర్తొచ్చింది. సో, జస్ట్ ఫ్లవర్ వాజే కదా! నాకేంటంటే అక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువుంది కదా! ఏదో వెల్తీగా అనిపిస్తూ ఉంది. సో, ఏదన్నా ఒక్కటి అలా పెడితే కొంచెం బావుంటుంది అనిపిచ్చి ఇంక నేనైతే అది తీసుకున్నాను. సో, మీరు కమెంట్ చేయండి అట్‌లీస్ట్ అది కూడా పెట్టకూడదు అంటే తీసేస్తాను. సో, అది బెడ్‌రూమ్‌లో మాకు స్టడీ ఏరియా ఉంది కదా! సో, అక్కడైతే పెడతాననమాట. సో, ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అండ్ దానిపైన ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా పెట్టాలనుంది. సో, ఏం పెట్టొచ్చు అనేది గూడా మీరే కొంచెం ఐడియా అయితే ఇవ్వండబ్బా. అండ్ ఇక్కడైతే లైట్ గూడా ఫిక్స్ చేశాను. దానికి బ్యాక్ స్టిక్కర్స్ ఒస్తాయన్నమాట. సో, అవి తీసేసి అలా స్టిక్ చేసుకోవడమే. సో, అలా మన కిచెన్ మొత్తం గూడా పెట్టుకుంటే లుక్ చాలా బావుంటుంది. 3 షేడ్స్ ఉంటాయి దానికి లైట్స్. సో, నేనైతే గోల్డ్ షేడ్ వేశానన్నమాట అక్కడ. అదైతే కిచెన్‌కి బావుంటుందని చెప్పేసి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి. ఇది మీరు గూడా చెప్పారు బెడ్‌కి ఇలా వాటర్ ప్రూఫ్‌ది ఒకటి తీసుకోండి సిస్టర్ షీట్ అని చెప్పేసేసి. సో, ఫైనల్లీ అది గూడా తీసుకున్నాము. యూజ్ చేసాము ఈరోజే.
చాలా సాఫ్ట్‌గాను చాలా బావుంది. బెడ్‌షీట్ గూడా వేయకుండానే యూజ్ చేసేసారనమాట వీళ్ళు. చాలా సాఫ్ట్‌గా బావుంది, బావుంది అని జెప్పేసి. ఇది నియర్లీ 1500 కొంచెం చేంజ్ ఎంతో పడిందండి. సో, క్వాలిటీ మాత్రం చాలా బావుందనమాట. ఐకా వాళ్ళది. ఇదైతే అమెజాన్‌లో తీసుకున్నాను. రిమైనింగ్ అన్నీ కూడా మీషో అనమాట. అండ్ ఫైనల్లీ ఇంకొకటి ఇదిగోండి ఇదొచ్చేసి ఆహ్ ఇదొక లైట్ అన్నమాట. ఇది యాక్చువల్లీ బెడ్‌రూమ్‌లో బావుంటుంది మనకి నైట్ టైమ్ అలాగా. సో, ప్రస్తుతానికైతే నేనక్కడ పెట్టాను. సో, ఇలా కలర్స్ అన్నీ గూడా చేంజ్ అవుతాయన్నమాట మనకి లైట్‌కి. అండ్ డిఫరెంట్, డిఫరెంట్ కలర్స్ చాలా కలర్స్ అయితే వస్తాయి. సో, మనకి నచ్చిన కలర్ అయితే మనం అలా సెట్ చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ ఎక్కువ బావుంటుంది కాబట్టి సో, అది పెట్టాను. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని కలర్స్ కూడా వస్తాయన్నమాట. మనం జస్ట్ అలా పైన ట్యాప్ చేస్తే చాలు అన్ని కలర్స్ కూడా వస్తా ఉంటాయన్నమాట. అంటే ఇది గూడా ఛార్జింగేననమాట. సో, ఇది కూడా ఛార్జింగ్ పెట్టుకొని చక్కగా మనకి ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది కూడా బావుంది. చెప్పాను గదా! మెయిన్‌లీ బెడ్‌రూమ్‌కయితే చాలా బావుంటుందనమాట. సో, ఇదండి. సో, ఇలాంటివేమన్నా తీసుకుంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! ఇల్లన్నాక ఇంట్లోకి ఇలాంటివి తీసుకోవాలి అని చెప్పేసి మనకి అనిపిస్తూ ఉంటుంది. సో, నాకైతే అలా ఫస్ట్ మొక్కలు తీసుకోవాలని ఉంది. కానీ అవి తీసుకోవాలంటే భయమేస్తుందనమాట. ఎందుకంటే రేపు సమ్మర్ హాలిడేస్ వచ్చాయా అంటే ఎట్లా ఏదన్నా ఒక 20 రోజులు మా ఊరైతే వెళ్తాననమాట. సో, మరప్పుడు వాటి పరిస్థితి ఏంది? అంటే ఎండలకి రోజు మొక్కలకైతే నీళ్లు వేయాలి కదా! ఇంక నేను లేకపోతే ఎవరు వేస్తారు? మా వారున్నారనుకోండి, ఇంక తనకు పనులంటూ అవి సరిపోతాయి. నేను కాల్ లైన్‌లో ఉండి కొంచెం మొక్కలకి నీళ్లు పోయన్నా గూడా నేను పడుకొనున్నానులే తర్వాత పోస్తానులే అని చెప్పే రకం అనమాట. సో, మా వారి గురించి నాకు బాగా తెలుసు. సో, ఇంక అందుకని జెప్పేసి అవి తీసుకోవాలంటే కొంచెం భయమేస్తుంది. అండ్ ఇంతవరకు ఎప్పుడు గూడా పర్టిక్యులర్‌గా నేను ఒక్కదాన్నే వాటి గురించి కేర్ చేయలేదు. చేస్తానా లేదా అనేసి గూడా భయమేస్తుంది. కానీ నాకైతే మంచిగా ఇండోర్ ప్లాంట్స్ బయట బాల్కనీ మొత్తం మొక్కలు పెట్టుకోవాలనే ఒక కోరికైతే ఉంది. అది ఎప్పటికి నెరవేరుతుందో మరి ఇంక చూడాలి. సో, అదండి. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే ఇంక నైట్ డిన్నర్‌కి ఈరోజు ఇడ్లీ అయితే వేస్తున్నాననమాట. ఇంకా ఇక్కడేంటంటే అప్పుడే వేశాను ఇడ్లీ బ్యాటరు. సో, అప్పటికప్పుడంటే మనకి ఇడ్లీ కొంచెం గట్టిగా వస్తాయనుకుంటాం కదా! అందుకని జెప్పేసి కొంచెం పెరుగు వేసుకొని ఫస్ట్ అది బాగా బీట్ చేసి, ఆ తర్వాత అందులో ఇడ్లీ బ్యాటర్ వేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసి కాసేపు అలా ఉంచేసామనుకోండి, కొంచెం పెరుగు వేసాం గాబట్టి, ఆ పుల్లదనానికి కొంచెం ఫెర్మెంట్ అయిద్దనమాట. సో, అలాగా మనకు అప్పటికప్పుడు వేసుకోవాలంటే, ఇలా కొంచెం పెరుగులో బ్యాటర్ వేసుకొని చేసుకుంటే చాలా బాగొస్తాయి. ఇంకా అలా ఒక 15-20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచి, ఇంకా ఆ తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని, ఇంకలా ప్లేట్స్‌లో వేసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే. చాలా మెత్తగాను చాలా బాగొస్తాయి. చూపిస్తాను నేను మీకు. అండ్ ఇంకిక్కడైతే పల్లీలు అవి గూడా ఫ్రై చేసుకున్నాను. ఇంకా అవి గూడా ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాననమాట. యాక్చువల్లీ ఏదో మూవీ పెట్టుకున్నానండి. సో, ఆఫ్టర్‌నూన్ సగం జూసాము. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ జూస్తున్నా అనమాట. ఏదో కామెడీ వస్తే నవ్వుకుంటున్నాం అక్కడ. సో, ఇంకిక్కడైతే చట్నీ గూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇడ్లీ గూడా చూడండి వేడిగా తిన్నామంటే అసలు చెప్పాల్సిన పని లేదు. ఎంత మెత్తగా వస్తాయో. నాకు ఇడ్లీ చల్లారితే అసలు నచ్చవనమాట. వేడి వేడిగా తింటేనే నచ్చుతాయి. ఇన్ కేస్ చల్లారిపోయినా గూడా మళ్ళీ వాటిలిని వేడి చేసుకొని తింటా అనమాట. సో, చల్లారిపోయిన తర్వాత గూడా మనకి మెత్తగాను బావుంటాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఒక్కొక్కసారి బేకింగ్ సోడా అది గూడా వేస్తూ ఉంటారు. కానీ ఇలా పెరుగు యాడ్ చేస్తే టేస్ట్ బావుంటుంది. అండ్ ఇలా సాఫ్ట్‌గా చాలా బాగొస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. సో, ఇంక అలా కొంచెం చట్నీ, కొంచెం కారప్పొడి వేసుకొని తింటూ ఉన్నాను. పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళు గూడా తింటూ ఉన్నారు. మా వారు గూడా తింటూ ఉన్నారు. సో, ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈసారి మా సండే అయితే ఇలా గడిచింది. సో, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.